రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు భవానీపురం భోజీనగర్ లోని 42 ఫ్లాట్లలోని కొంతమంది యజమానులు. సీఎం తప్ప తమని ఎవరూ ఆదుకోలేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎంను కలిసే అవకాశం కల్పించాలంటూ పోలీసులతో మొరపెట్టుకుంటున్నారు బాధితులు. విజయవాడ భవానీపురం ఇళ్ల కూల్చివేత వ్యవహారంలో బాధితుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆందోళన చేస్తున్న బాధితులను అడ్డుకుంటున్నారు పోలీసులు. ఉదయం ఇళ్లను కూల్చుతున్న వేళ పట్టించుకొని పోలీసులు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ బాధితుడు ఏకంగా పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేయడంతో పరిస్థితి ఒకవైపు మరోసారి ఉద్రిక్తంగా మారిందని చెప్పాలి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహ మనకి అందుబాటులో ఉన్నారు. నరసింహ, ప్రస్తుతం అక్కడ ఏంటి పరిస్థితి, ఏ విధంగా ఉంది, పోలీసులు ఏమంటున్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ చెప్పండి. ఒక వ్యక్తి కూడా సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశారు అని తెలుస్తోంది, ఏంటి డీటెయిల్స్? కొద్దిసేపటిదే భవానీపురం జోజీనగర్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించాడు. అయితే పోలీసులు నిర్వహించడంతో ప్రస్తుతం బాధితులంతా సీఎం నివాసం వద్దకు చేరుకున్నారు. సీఎంకి ఎట్టి పరిస్థితుల్లో తమ మొర వినిపించాలి, ఇళ్లనన్నీ నేలమట్టం చేశారు. ప్రస్తుతం రోడ్డున పడ్డామంటూ కూడా వీరంతా సీఎం నివాసం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు. సీఎం గారికి ఏం చెప్పుదామని వచ్చారు? మేమంతా కూడా రోడ్డు మీద ఉండిపోయామండి. మాకు ఎటెల్లాలో కూడా అర్థం కావట్లేదు. టైం ఇప్పుడు రాత్రి 10:15 అయిందండి. 10:15కి నడి రోడ్డు మీద పిల్లలు అంతా సామాన్లు అంతా కూడా రోడ్డు మీదనే ఉండే పరిస్థితి. సీఎం గారిని ఎలాగైనా కలిసి మా బాధలు చెప్పుకొని మాకు ఇలా అన్యాయం జరిగింది, మాకు ఎలాగైనా సరే న్యాయం చేయాలని చెప్పి మేము ఇంతమంది కూడాను ఇప్పుడే కాదండి, సీఎం గారు వచ్చి మాతో మాట్లాడేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదు. మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడే చచ్చిపోతాం కూడాను. 42 కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేసింది. రోడ్డును పడేశారు. దయచేసి మమ్మల్ని ఆదుకోండి సీఎం గారు. అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో స్టే వచ్చింది చెప్తున్నారు. మధ్యాహ్నం పోలీసులకు ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? ఏం చెప్తారు? చెప్పాను సార్, ఆల్రెడీ ఆర్డర్ కాపీ వచ్చింది, ఆఫ్ చేయండి అని కన్నా కానీ అక్కడ అమీనా వచ్చి ఫోన్లో చూపించామండి ఆర్డర్ కాపీ, ఇదిగోండి చూసి మాకు ఆపండి అంటే నాకు చదువు రాదమ్మా, నేను చదువుకోలేదు అని సార్. అసలు చదువుకోకుండా అమీనా ఎలాగయ్యాడండి? అసలు అలాగేనా మాట్లాడేది? నాకు చదువు రాదు, నేను చదువుకోలేదు, ఏదో ఆర్డర్ కాపీ ఏం లేదు అక్కడ అని చెప్పి అసలు కనీసం చూడకుండా డిస్మాండిల్ చేశాడండి హౌస్ని. ఇప్పుడు సీఎం గారికి ఏం చెప్తాం? సీఎం గారు మాకు ఇంకా ఆశ్రయం లేదండి. మాకు ఇగోండి 31 డిసెంబర్ వరకు మాకు ఆర్డర్ ఉన్నా కానీ మా హౌస్లో కొనుగోలు చేశారు. ప్రస్తుతం మీరు మాది 2013 కొనుక్కున్నామండి. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలో కూడా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చి ఆక్రమించేసి ఇది మాది, మేము ఏదో చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని రాత్రి 55 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ద బ్రీడ్స్. సంపాదించు